నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ సంబంధించిన ఏదైతే ఈసీ మెంబర్గా అయితే పోటీ చేస్తున్న మహతి అయితే మనతో ఉన్నారు. అంటే వీళ్ళ ప్యానల్ ఏదైతే జిఎస్ హరి గారి ప్యానల్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు గెలిస్తే ఎలాంటి ఆర్టిస్టులకు కానీ తెలుగు వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఉంటుందో తన మాటలు అడిగి తెలుసుకుంటారు కదా. ఈరోజు జరిగిన ముఖ్యమైన ప్రెస్ మీట్కి అంటే ప్రధానమైన కారణాలు ఏంటి కూడా తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహతి గారు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ ప్యానల్ సంబంధించి తెలుగు వాళ్ళకి ఎలాంటి మీరు మీ సైడ్ నుంచి సదుపాయాలు కానీ వాళ్ళకి అవకాశాలు తగ్గాయి అంటున్నారు, అది నిజమేనా? మీ ప్యానల్ గెలిస్తే ఎలాంటి అవకాశాలు మీరు కల్పిస్తారు? ఆల్రెడీ నేను రీసెంట్లీ మన మెగా 9కి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చాను. అయినా మళ్ళీ చెప్తున్నాను, కొత్త న్యూ కామర్స్కి సపోర్ట్ చేయడము కార్డ్ పరంగా, అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డు కిమ్స్ నుంచి ఆల్రెడీ ఉంది, అది కంటిన్యూషన్. తర్వాత పెన్షన్స్ ఇప్పించడము, తర్వాత ఏదైనా సమస్య వస్తే లేడీస్కి దానికి సపోర్ట్ చేయడము, తర్వాత అవార్డ్స్ విషయంలో కూడా అందరికి ఎంకరేజ్ చేయడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో హరి ప్యానలే ఎందుకు గెలుస్తుంది అంటున్నానంటే, హరి ప్యానల్ ఆల్రెడీ వినోద్ బాలా సార్, విజయ్ సార్ది 27 years నుంచి వాళ్ళే విన్ అవుతున్నారు. సో ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వాళ్ళు సపోర్ట్ డ్రాప్ అయిపోయి ఒక 5-6 మాత్రమే మారారు. సో నాకు కూడా కాల్ వచ్చింది, మహతి గారు మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు ఆల్రెడీ ప్రొడ్యూసర్ యాక్ట్రెస్, సో మీ సపోర్ట్ మాకు కావాలంటే నేను కూడా ఈసీ మెంబర్గా జాయిన్ అయ్యాను. ఇందులో కూడా మంచి వర్క్ నేర్చుకొని ఫ్యూచర్లో రాక్ చేద్దాం, అందరికీ సపోర్ట్గా ఉందాం, ఏఐటీని విన్ చేద్దామని నా కోరిక. సో తప్పకుండా ఏఐటీటీ ఎలక్షన్స్ 31st ఉంది. ఆర్టిస్ట్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఓటేసి మా ప్యానల్ని గెలిపించండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ మహతి. మెగా 9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.